మంత్రి సురేఖ మాజీ ఓఎస్టీపై హత్యాయత్నం కేసు తన అనుచరులతో కలిసి దాడి చేశారని స్థిరాస్తి వ్యాపారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడు ఫిర్యాదు చేసిండే అంటే గత నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆ ఫోన్ వస్తే నెక్స్ట్ అంటే 1వ తారీఖు 2వ తారీఖు మేబీ అనుకుంటా. అప్పుడు ఆ రోజు వీళ్ళు ఫిర్యాదు చేస్తే అప్పుడు కేసు నమోదైంది. నిన్ననో కేసు నమోదైంది. మరి ఏంటిది ఆంతర్యం? ఇగో దానిలో హరికృష్ణ కాలికి గాయాలైన, చేతికి కూడా సర్జరీ అయిందట. మరి దేంతో కొట్టిందో తెలియదు. తన అనుచరులతో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ దాడికి పాల్పడ్డారని హైదరాబాద్కు చెందిన స్థిరాస్తి వ్యాపారి హరికృష్ణ గురువారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఆ రోజైతే నిన్న ఫిర్యాదు చేసిండు. అయితే ఓకే, గురువారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. వారు హత్యాయత్నం కేసు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన హరికృష్ణ స్థిరాస్తి వ్యాపారట. అర్జెంటుగా మాట్లాడాలంటూ హరికృష్ణకు గత నెల 30న సాయంత్రం 5 గంటలకు సుమంత్ ఫోన్ చేశారు. అప్పుడే ఊరి నుంచి వచ్చా, మరుసటి రోజు కలుస్తానని చెప్పినా వినలేదు. తర్వాత హరికృష్ణ స్నేహితుడు రాము కూడా ఫోన్ చేసి రమ్మన్నాడు. దీంతో బాధితుడు తన స్నేహితుడు కిరణ్తో అదే రోజు రాత్రి 9:45 జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని రాము కార్యాలయానికి వెళ్ళిండట. అక్కడ రాముతో పాటు సుమంత్ కూడా ఉన్నాడు. బాధితుడు కనిపించగానే తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నావు అంటూ సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడుతూ ఇనపరాడుతో దాడికి పాల్పడ్డారు. కొట్టి చంపేయాలంటూ తన అనుచరులతో దాడి చేయించారు. అప్పటికే బాధితుడి ఎడమ చేయికి ఫ్రాక్చర్ అయి గాయాలైనవి, నెత్తుడి వాంతులైనవి. అక్కడికి వచ్చిన 2 కానిస్టేబుళ్లు బాధితుడిని అదే రోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగా చికిత్స తీసుకొని వస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఎడమ చేతికి గాయం తీవ్రం కావడంతో చెంగిచెర్లలోని ఆసుపత్రిలో సిమెంట్ పట్టి వేశారు. నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 10న ఉప్పల్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గాయాల నుంచి కోలుకోవడంతో దానిపై దాడికి పాల్పడిన సుమంత్, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి, రాము మరికొందరిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇగో ఇది అయింది. ఏది పైసలు కావాలేదో అంటే ఈయన కొట్టినటువంటి అంశం వీళ్ళు ఏమని కనబడుతుందంటే ఒక రెండు మూడు అంశాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేపర్లో ఒక రకంగా ఉన్నాయి. ఒకటేమో 10 కోట్ల రూపాయలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి బెదిరించుండు అనేది కొన్ని వార్తలు వస్తాయి. ఇప్పుడేమో వాళ్ళ ఓఎస్డీ అయినటువంటి మాజీ ఓఎస్డీ అయినటువంటి సుమంత్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ హరికృష్ణ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ సుమంత్ పేరు చెప్పి పైసలు వసూలు చేస్తున్నాడు. కాబట్టి సో అది ఆయన దృష్టికి వచ్చింది. కాబట్టి నా పేరు చెప్పి సమాజంలో నా పేరు బ్యాడ్ చేయడంతో పాటు ఆమె మంత్రి దగ్గరే ఉంటాడు కాబట్టి, కొండా సురేఖకు అనుచరుడుగా ఉంటాడు కాబట్టి ఆమె పేరు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆ ఆగ్రహంతో కొట్టి ఉండొచ్చు అనేది కొన్ని రకాలైనటువంటి వార్తలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా చట్టాలు ఉంటాయి, ఎంత ఉంటుంది కాబట్టి అటువైపు వెళ్తే బాగుంటుంది. కానీ మనం ఇగో ఇవే గాయాలైనవి కూడా ఇవే. సో మోచేతికి మోకాళ్ళకి అంతా కూడా గాయాలైనవి. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఎప్పుడైంది? ఇది డేట్ 20వ తారీఖు 8వ నెల, అంటే నిన్న ఎఫ్ఐఆర్ అయింది. 30వ తారీఖు ఏమో గాయాలైతే, 30వ తారీఖు కొట్లాట అయితే నిన్న 20వ తారీఖు 8వ నెల 2026. సో ఏంటంటే 109 అండ్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద 2 సెక్షన్ల కింద కేసులు నమోదైపోయినాయి. ఎవరు పెట్టింది? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్నే ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. సో హరికృష్ణ గొంగిడి ఆయన పెట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి హరికృష్ణ గొంగిడి. చాలామంది పైన అయింది. ఇది ఈయనకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. ఎవరిది? సుమంత్. ఇది అదే హరికృష్ణ రాసినటువంటి లెటర్ ఇదంతా కూడా. ఏది? ఇన్స్పెక్టర్ ఆఫ్ మేడిపల్లి గారికి, అంటే మేడిపల్లిలో ఫిర్యాదు చేస్తే 0 ఎఫ్ఐఆర్ కింద జూబ్లీహిల్స్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇంతకుముందు నేను చదివినటువంటిదే. ఇది కొండా సురేఖ ఓఎస్డీ అయినటువంటి సుమంత్ నాకు ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసింది, నీతో మాట్లాడాలని ఉంది, అర్జెంటుగా కలవాలని చెప్పగా నేను అక్కడికి వెళ్ళిన. సో
సో ఊరు నుండి వచ్చాను, రేపు ఉదయం కలుద్దామని చెప్పినా కానీ వినలేదట. అతను అర్జెంటుగా మీతో మాట్లాడాలి, మీరు రావాల్సిందేనని రమ్మన్నారు. తర్వాత నా స్నేహితుడు రాము తన ఫోన్ నెంబర్ నుండి నా నెంబర్కు ఫోన్ చేసి తన ఆఫీస్కి రమ్మన్నాడు. తర్వాత అందాజ రాత్రి 9:45 జూబ్లీహిల్స్లోని రాము ఆఫీస్కి వెళ్ళినట. నేను నా మిత్రుడు కిరణ్ కలిసి వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరు కలిసి కూకున్నారట. ఎవరెవరు? సుమంత్ అండ్ రాము. సో అప్పుడు సుమంత్, నువ్వు మా పేరు చెప్పి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు అని అనగా, నేను మీ పేరు చెప్పి తీసుకోలేదు అని చెప్పగా, సంపుతల అని కొంత బూతు మాటలు అనుకుంటా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే అని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ తోటి సుమంత్ నన్ను ఛాతి పైన కాళ్ళ పైన విపరీతంగా కొడుతుండగా, అంతలో సుమంత్ అనుచరులు కొంతమంది వచ్చి వారు రాగా సుమంత్ ఇక సరే ఎంత రకమైనటువంటి వాగ్వాదం అయిపోయింది. సో దీంట్లో నేను గాయపడ్డాను అని చెప్పేసి ఆయన పూర్తిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో. సో మొత్తానికి సుమంత్ పైన కేసులు, సుమంత్తో పాటు కొంతమంది పైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కావడం జరిగింది. ఇది జరిగినటువంటి అంశం నిన్న. సో ఒకదాని తర్వాత ఒక దెబ్బ పడితేనే ఉంది కొండ ఫ్యామిలీకి. ఒక పక్కనేమో కూతురు వ్యాఖ్యల నుంచి బయటికి రాకముందుకే సుమంత్ పైన కేసు నమోదు కావడం. సో ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది.